హలో అండి, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రూట్ కస్టర్డ్ అందరికీ తెలిసిందే, కానీ నేను చేసే ఫ్రూట్ కస్టర్డ్ మాత్రం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే ఆవురావురమంటూ తింటారు. సో డెఫినెట్గా ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. దానికంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ముందు మనం ఒక కప్పు పాలల్లో 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సినటువంటి ఫ్రూట్స్ని తీసుకుందాము. నేనైతే కివి, యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, అరటిపండు తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పాలని దగ్గరికి అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత 1.5 కప్పు చక్కెర కూడా వేసుకొని ఇప్పుడు మనం ముందు మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా కలిపేసుకుందాము. ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకొని ఈ పాలని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. కస్టర్డ్ మిశ్రమాన్ని వేసాం కాబట్టి పాలు తొందరగా చిక్కబడతాయి. మరీ చిక్కగా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పాలని ఈ విధంగా మరిగించుకోవాలి. ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూసారు కదా, కస్టర్డ్ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని కావలసినటువంటి ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేనైతే యాపిల్, ద్రాక్ష, కివి, దానిమ్మ, అరటిపండు వేస్తున్నాను. మీకు కావాలంటే మీకు ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ని మీరు వేసుకోవచ్చు. కాకపోతే ఫ్రూట్ కస్టర్డ్కి పుల్లగా ఉండే ఫ్రూట్స్ కాకుండా తీయగా ఉండే ఫ్రూట్స్ అయితే ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఒక లేయర్ లాగా వేసుకొని పైనుంచి ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ లాగా కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే కస్టర్డ్ ఫ్లేవర్ అంతా కూడా ఫ్రూట్స్కి బాగా పట్టి ఫ్రూట్ కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తానికైతే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైనటువంటి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఈజీగా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మీరు ఈ వీడియోలో చూశారు కదా. సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి ఒకసారి టేస్ట్ చేయించండి. డెఫినెట్గా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని. పైగా నేను చేసే ఈ స్టైల్లో కనుక ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉండడంతో పాటు హెల్తీగా కూడా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ఈ వీడియో చూసి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.